హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యాండ్ పఫ్స్లోని మనం ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. హ్యాండ్ పఫ్స్లోని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. దానికైతే ఫస్ట్ నేను లైనింగ్ని కట్ చేస్తున్నాను. లైనింగ్ని ఎలా కట్ చేయాలంటే లైనింగ్ని ఒక 4 మడతలుగా హ్యాండ్ కోసం హోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ లూజ్ లేకుండా గొడుగు లేకుండా నీట్గా సర్దుకోవాలండి లైనింగ్ పీస్ని. ఇప్పుడు హ్యాండ్ సైజుని అయితే ఒక 1/4 ఇంచు ఖర్చు తీసుకుంటాను. నేను డైరెక్ట్గానే ఆది బ్లౌజ్తోనే హ్యాండ్ సైజు లైనింగ్ మీద డ్రా చేస్తున్నాను మీకు వీడియోలో చూపించడానికి. సో హైట్ అయితే నేను హైట్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను, చంక డౌన్ కూడా ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు టేప్తో అయితే హైట్ హ్యాండ్ సైజు ఎంత వచ్చింది ఏంటి అనేది టేప్తో చూసుకుంటే నాకు 5.5 వచ్చింది. సో లోపలికి మనకు 1/4 ఇంచు కుట్టులోకి పోతుంది కాబట్టి ఖర్చులోకి 1/4 ఇంచుకి కూడా ఒక మార్క్ చేసుకొని నేను హ్యాండ్ని డ్రా చేశాను. ఇప్పుడు పఫ్ తీసుకుందామండి. పఫ్ అయితే నేను ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ అండ్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. చాలా బఫ్ అనేది చక్కగా బఫ్గా వస్తుందని, చాలా లుక్ బాగుంటుందని. ఇప్పుడు చూసారు కదా ఎలా డ్రా చేసాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. చంక లూజ్ అయితే నాకు 6.35 వచ్చింది. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. హ్యాండ్ సైజ్ అయితే 4.35 ఉంది. 4.35. ఇప్పుడు 4.35 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. 6.35 దగ్గర కూడా చంక లూజ్ అనేది 30 దగ్గర 6.35 దగ్గర ఒక మార్క్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేశాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే డ్రా చేసిన హ్యాండ్ మీద కటింగ్ చేస్తున్నాను. విడ్త్ అయితే ఒక 3 ఇంచెస్ ఇచ్చాను కదా. కింద పైన 3 ఇంచెస్కి ఒక చిన్న టక్స్ పెట్టుకున్నాను. హ్యాండ్స్కి అయితే నాకు అతుకు పడుతుంది. అతుకు ఎలా వేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వచ్చేసాము. ఫస్ట్ నేను అతుకు వేస్తున్నానండి. జాయింట్ ఎలా వేస్తున్నానో చూడండి. చాలా నీట్గా చక్కగా అయిపోతుంది. జాయింట్ కూడా పెద్ద ఇది రిస్క్ ఏమి ఉండదు. చూసారు కదా, ఒక సైడ్ జాయింట్ ఉంది, ఒక సైడ్ నార్మల్గా ఉంది. నార్మల్గా ఉన్న పీస్లానే జాయింట్ వేసింది కదా, అది ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అండి, హ్యాండ్ పీస్ ఇది. రాంగ్ సైడ్ లోపలికి పెట్టి రైట్ సైడ్ని బయటికి ఉంచేలా అంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. క్లాత్ అయితే చాలా దూసిపోతుందండి. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. నేనైతే చాలా చిన్నగా పట్టుకొని 2 చేతులతో సర్దుకుంటూ వేసుకుంటున్నాను. ఒక టాప్ స్టిచ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కటింగ్ చేసేస్తున్నాను. ఎక్కడ కూడా లైనింగ్ని కట్ చేయకుండా ఎక్స్ట్రా పీస్ని మాత్రమే కట్ చేస్తున్నాను. మెయిన్ సెంటర్ దగ్గర ఒక డాట్ ఇస్తున్నాను. మనం ఫ్రిల్స్ కోసం అనేది కింద పైన ఒక 3 ఇంచెస్కి చిన్న టక్స్ అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేసాక కూడా మనకి బాగా క్లారిటీగా కనిపించడానికి చిన్న టక్స్ అనేది కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. నేనైతే ఫ్రిల్స్ చాలా చిన్నవిగా చక్కగా పెడుతున్నాను. నేనైతే స్క్రూ డ్రైవ్ వాడతాను ఫ్రిల్స్ పెట్టాలి అని అంటే, ఎందుకంటే దాంతో అయితే చాలా స్మాల్ సైజు ఫ్రిల్స్ వస్తాయి. చాలా నీట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చుతుంది దాంతో పెట్టడము. సో పైన అయితే పెట్టేసాము. ఇప్పుడు కింద కూడా సేమ్ 3 ఇంచెస్కి మనం టక్స్ కోసం మార్క్ ఇచ్చాం కదా. సో అక్కడ నుంచి ఆ మార్క్ నుంచి ఆ టక్స్ కా నుంచి ఈ టక్స్ వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా పఫ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఫ్రిల్స్ అనేది తక్కువ, పఫ్ ఏమో చక్కగా మనకి చాలా నీట్గా వచ్చింది. మధ్యలో ఒక మెయిన్ సెంటర్ దగ్గర ఒక చిన్న టక్స్ ఇచ్చి ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చంక దగ్గర లోతు తీస్తున్నానండి. నేను కటింగ్లో ఎప్పుడు చంక దగ్గర లోతు తీయను.
నేను స్టిచ్ చేసేటప్పుడైనా నాకు గుర్తుండడానికి స్టిచ్చింగ్లోనే నేను క్లాత్ అనేది తీసుకుంటాను. కటింగ్లో ఎప్పుడు తీయను నేను. ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. పైపింగ్ కోసం 1 ఇంచు పైపింగ్ క్లాత్ తీసుకున్నానండి. 1 ఇంచు అందులో ఒక పావు ఇంచు అయితే కుట్టేశాను. ఎలా వేసాననేది నేను వీడియో తీయలేదు. ఇప్పుడు హ్యాండ్ రైట్ సైడ్ కిందకి పెట్టి బ్యాక్ సైడ్ పైన పెట్టేలా చూసుకోవాలి. దాని కింద పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి మనం. పైపింగ్ క్లాత్ని లాగకూడదండి. జస్ట్ నైస్గా పట్టుకొని చాలా లూజ్గా స్మూత్గా వేసుకుంటూ వచ్చేయాలి. ఎందుకంటే పైపింగ్ క్లాత్ని లాగామంటే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా రాదు. నేనైతే 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ని వాడతాను. ఎందుకంటే అదైతే చాలా నీట్గా సన్నగా వస్తుందని కస్టమర్స్ కూడా ఈ సైజు పైపింగ్ థ్రెడ్నే చాలా వరకు ఇష్టపడతారు. ఇప్పుడు థ్రెడ్ అనేది మనం టైట్గా పట్టుకొని లాక్కుంటూ రావాలి. పైపింగ్ క్లాత్ అనేది మనం టైట్గా అయితే పట్టుకోకూడదు. జస్ట్ పట్టుకోవాలి అంతేను. ఫ్రీగా లూజ్గా పట్టుకోవాలి. థ్రెడ్ అయితే మనం టైట్గా పట్టుకుంటూ లాక్కుంటూ సర్దుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా పైపింగ్ ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక టాప్ స్టిచ్ అనేది వేసామంటే మనకి చూడడానికి చాలా లుక్ బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగానే వేస్తున్నాను. వేయండి మీరు కూడా, చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా హ్యాండ్ పఫ్ డిజైన్ ఎలా రెడీ అయిపోయిందో. ఇలాగా మరిన్ని న్యూ మోడల్స్ అండ్ న్యూ హ్యాండ్ స్లీవ్స్ మీ ముందుకి రావాలంటే కొత్తగా వచ్చిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్